మీ అందరికీ వందనాలండి. ప్రభు దినం, ప్రభుని ఆరాధించడానికి మనం కూడి ఉన్నాం. మేము కుటుంబంగా ఇక్కడ కూడి ఉన్నాం. మీరు మీ ఇళ్లలో ఉండి ఆశతో ఎదురు చూస్తున్నారని కూడా నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి ప్రభు దినాన్ని మాకు ఇచ్చావు. విశ్వాసులైన పిల్లలు దాదాపు 4 రోజులుగా మీ మందిరానికి రాలేక వారి గృహాలలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దేవా, మీ దాసుని ఈ చిన్న యంత్రము ద్వారా వారికి కనపరుస్తూ ఈ మాటలు వినడానికి మీరు చూపుతున్న కృప కొరకై వందనాలు. ఈ ఉదయకాలం కొద్ది సమయం ఈ కుటుంబ ఆరాధనలో మీరు ఉండండి. మా కుటుంబాలన్నీ కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి. వారి వారి గృహాల్లో వారు ఉన్నారని నమ్ముతున్నాం. కొంచెం ఆలస్యమైంది, దయతో క్షమించి మీరు మా మధ్యలో ఉండి కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాటలు 2 పాడుకుందాం. నీదు విశ్వాస్యత నా ప్రభు యేసు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుద్దాం. నీదు విశ్వాస్యత నా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నీ బంధనను స్థిరముగా చేసి, నీ బంధనను స్థిరముగా చేసి, నిలతము నల్లరాడెడు మా ప్రభువా. నిరతము పాటల పుస్తకం రేడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృప బుధియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా అందరూ పడండి. యేసు అంతరిక్షమునధిగమి, నీ సత్య సాందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్య సాందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నామదిలో నా దేవా, మెరసెను నామదిలో నా దేవా. మరువగలేని మధుర ప్రేమ, మరువగలేని మధుర ప్రేమ. శతమా ప్రభు
నది గమించేను ఎంతైనాను నౌమాదగిన వింతైనాని విశ్వాసత ఎంతైనాను నౌమాదగిన వింతైనాని విశ్వాసత వెలసెను వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యత అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాస్యత ఇంకొక పాట పాడుకుందాం. నూట 59వ పాట నీతో సమమెవరు అనే పాట పాడుకుందాం. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగుణ జీవనదులన్నీయు సర్వ సముద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా నీలా పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు పలు వేదాలలో మత గ్రంథాలు పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహార్థము శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు
నేను వెదకాకున్నా నాకు దొరికితివి ఉన్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలను తరచు రేపితివి. నన్నెంతో సహించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడా. నీవేగా చాలిన దేవుడా, నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించెదరు. యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ప్రభుని ఆరాధించటం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు జోషి చదువుతుంటాడు. ఒక వచనం మీరు కూడా చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా మనవారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యముగా వాడుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలు మన ఇనికిడిలో దీవించి పంచి ఇచ్చునుగాక. ఈ ఉదయకాలం ఈ ఆరాధన వర్తమానాన్ని విని నేను ఇలాగే లైవ్లో ఉంటాను, కొంత సమయం ఆరాధన కొరకిస్తాను. మీ కుటుంబాలలో ఉన్నవారు కూడా ఆరాధన చేయండి. ఆ తర్వాత మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు వలలో కూడా పాలు పంపులు పొందుదాం. ఒకవేళ మీకు అవకాశం లేకపోవచ్చు, మీ ఇళ్లలో ఉన్నవారికి కుటుంబంగా మరి నేను తప్పకుండా ఇంట్లో ఉన్నవారికి ఇవ్వాలి కనుక ఆ వర్తమానాన్ని మీతో కూడా నేను పంచుకుంటాను. పౌలన్న ఈ రోమా సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నారు. రాస్తూ నా మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికే సమస్తం సమకూడి జరుగుతున్నాయి అని ఎరుగుదాం అన్నాడు. అది మేలైనా కీడైనా. నేను ఒకరిని ఇలా అడిగాను, దేవుడు మేలు చేస్తాడా కీడు చేస్తాడా అంటే వారు అన్నారు మేలే చేస్తాడన్నారు.
కీడు చేయడా అంటే కీడు చేయడు అన్నాడు. దేవుడు కీడును కూడా మనకిస్తాడు. యోబు గారు తన భార్య తను నిందిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, మనము దేవుని వలన మేలే అనుభవించతగుదుం కానీ కీడు అనుభవించతగమా? అన్ని రోజులు మనకు బాగాలో ఉండాలనుకుంటాం, అన్నీ సమృద్ధిగా ఉండాలనుకుంటాం, ఏ వ్యాధి బాధ మనకు ఉండకూడదు అని అనుకుంటాం. కానీ దేవుడు అనుమతిస్తే తప్పకుండా దాన్ని మనం అంగీకరించాల్సిందే, దాన్ని స్వీకరించాల్సిందే. ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అన్నీ సమకూడి జరగడానికి కారణం ఏంటి? అన్నీ సమకూడి జరగడానికి కారణం ఏంటి అంటే, దేవునికి మన పైన ఉన్న ప్రేమే అన్నీ సమకూడి జరగడానికి కారణం. ఆయనకు మన మీద ఉన్న ప్రేమే, ఇంతకు మించి ఏమి లేదు. మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తాడు. మనం ఆయనతో మాట్లాడకపోయినా మనతో మాట్లాడతాడు. మనం ఆయన్ని పలకరించకపోయినా మనల్ని పలకరిస్తాడు. ఎంత మంచి దేవుడో! ఈయన ఒక మాట అన్నాడు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 38వ వచనం. ఎందుకయ్యా నువ్వు మాతో మాట్లాడతావని ఒకవేళ మనం అంటే ఏమంటాడో చూడండి ఆయన. వారు నాకు ప్రజలై ఉన్నారు, నేను వారికి దేవుణ్ణు, వారు నా ప్రజలు గనుక నేను వారితో మాట్లాడతా, నేను వారిని ప్రేమిస్తా, నేను వారితో సహవాసం చేస్తా. ఎంత మంచి దేవుడినా! పలకరిస్తే పలికే దేవుడు కాదు, పలకరించకపోయినా మాట్లాడతాడు. మనం నమ్మదగని వారమైనా ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎందుకు ఆరాధించాలో నేను మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆయన్ని ఆరాధించాలి మనం అంటే, ఆయనకి మనకు ఉన్న సంబంధం ఏంటి అంటే, ఆయన మనకు తండ్రి, మనమేమో ఆయనకు పిల్లలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించునో వారికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఈ మాటను బట్టి ఆయన ఎవరు అనంటే మన తండ్రి. నేను ఒక మాట చెప్తాను. నా బిడ్డ వచ్చి నా జేబులో చేయి పెట్టుద్ది, నేను మౌనంగా ఉంటాను. ఇంకొకరు బిడ్డ వచ్చి నా జేబులో చేయి పెట్టడానికి అంత ధైర్యం ఉండదు. ఎందుకనంటే ఆయన మా తండ్రి, ఆయన మా తండ్రి. ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని ఎలా మోస్తాడో, ఎలా కాపాడుతాడో. ఒక స్థలం ఉంది, దాని పేరు నయాగరా జలపాతం. ఒక ఆయన 2 కొండల మధ్య చాలా అగాధం, చాలా ఎత్తు నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఈ కొండకి ఆ కొండకి ఒక తాడు కట్టాడు, రోపు కట్టాడు. కట్టి ఆయన ఒక్కడే ఆ రోపు మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన పైకి ఎక్కాడు, జనసమూహం అంతా అక్కడ ఉన్నారు. ఆయన అడిగాడు, నేను ఈ తాడు మీదుగా ఆ దరికి వెళ్ళగలనని నమ్ముతున్నారా? అందరూ జేజేలు కొట్టారు, వెళ్ళగలవు వెళ్ళగలవు అన్నారు. ఆయన నడుస్తూ ఆ దరికి వెళ్ళిపోయాడు. ఆ దరిన మళ్ళీ ఆ దరికి వెళ్ళగలనని నమ్ముతున్నారా అన్నాడు. ఓ వెళ్ళగలమని ఆదరిన వాళ్ళు కూడా వెళ్ళగలవు అన్నారు. సరే, ఒక కప్పు కాఫీ ఇవ్వండి అన్నాడు. ఆ తాడు మీదే నిలబడ్డాడు, ఆ కాఫీ పోసుకున్నాడు, తాగుతున్నాడు. తాక్కుంటూ ఆ దరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు అన్నాడు, నేను మళ్ళా ఆ దరికి వెళ్ళగలనని నమ్ముతున్నారా అన్నాడు.
ఓ నమ్మగలం అన్నారు. అట్లయితే ఎవరినైనా నా భుజం మీద ఎక్కించుకోవాలనుకుంటున్నాను, ఎక్కుతారా అంటే ఎవరు నమ్మలేకపోయారు ఆయన్ని. ఓ చిన్న పిల్లోడు అన్నాడు, నేను వస్తాను అన్నాడు. రా అన్నాడు. ఎక్కించుకొని ఆ దరికి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ దరికి వెళ్ళిపోయారు. ఆ దరిన దిగారు. దిగిన తర్వాత ఈ ఇంటర్వ్యూ చేయడానికి ఈ పత్రికల వాళ్ళు ఏమంటారు వాళ్ళని, మీడియా వారు వచ్చారు. వస్తే వాళ్ళు, ఎరా బాబు నీకు భయం లేదా, మేమందరం ఇంత పెద్ద పెద్ద వాళ్ళం భయపడుతుంటే ఆయన భుజం మీద నువ్వు ఎట్లా ఎక్కేవురా? వాడన్నాడంట, నాకేం భయం, ఆయన మా నాన్న అన్నాడట. నాకేం భయం, ఆయన మా నాన్న అన్నాడట. కాబట్టి ఈయన మన తండ్రి కనుకనే మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమించటమే కాదు, మన ప్రేమ కొరకు కూడా తహతహలాడుతుంటాడండి. నా బిడ్డలు నాతో మాట్లాడాలి, నా బిడ్డలు నన్ను చూడాలి, నా బిడ్డలు నాతో సహవాసం చేయాలి అనే ఈ అనుభవాలు కలిగి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఒకటి, ఆయన ఎవరు అని అంటే మన తండ్రి అనే మాటను మనం చూస్తున్నాం. ఈ తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డలను ప్రేమిస్తాడు, ఆయన ఎత్తుకుంటాడు, దండిస్తాడు, ఏమైనా చేస్తాడు. ఎందుకంటే మేలు కొరకే చేస్తాడు. బిడ్డను తండ్రి దండించాడు అని అంటే అది మన మేలు కొరకే. ఎందుకు నువ్వు నన్ను కొట్టావు, నువ్వెవడో నన్ను కొట్టడానికి అనే అధికారం బిడ్డకు లేదు. ఎందుకంటే తండ్రి కన్నాడు, పోషిస్తున్నాడు. తండ్రి చెమటను రక్తంగా మార్చాడు. తల్లి రక్తాన్ని పాలగా మార్చి నీకు ఇచ్చింది. కనుకనే మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు, సంకనెత్తుకుంటాడు. ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఆయన దండించను కూడా దండిస్తాడు. కనుక ఈ తండ్రి ఎలాంటి వాడు అని చూస్తే మనతో నిత్యము ఉండే తండ్రి. ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయే తండ్రి కాదు. ఈ లోక సంబంధమైన తండ్రులు కొంతకాలం తండ్రులుగా ఉండి వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళతారు. కానీ పరలోకపు తండ్రి మాత్రం నీతో ఉంటాడు ఎల్లప్పుడూ. ఈ తండ్రికి నీ అవసరతలన్నీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎవరిని పోషిస్తున్నాడు? ఆకాశములో ఉండే పక్షులను, పశ్యాదులను ఆయన పోషిస్తున్నాడు. 32వ వచనం. ఇవన్నీ కావలయునని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఇంత గొప్ప తండ్రిని మనం ఆరాధించొద్దా? మనం ఆయనకు బిడ్డలమైనాం. ఆయన మన మేలు కొరకే దండిస్తాడు, ఎత్తుకుంటాడు, ప్రేమిస్తాడు. నిత్యము ఆయన మనతో ఉంటాడు. తర్వాత ఆయన మన పోషకుడుగా ఉంటాడు. ఎంత మంచి తండ్రిని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి, గణపరచాలి. నాయన్ను నానా అని పిలవగలిగిన ఆ మంచి హృదయం మనకు ఉండాలి. శరీర సంబంధమైన తండ్రి అయినా, దేవుణ్ణైనా నానా అని పిలవగలిగే ఆ మంచి శక్తిని ఆరాధికుడు కలిగి ఉండాలి. చాలాసార్లు లోక సంబంధమైన తండ్రిని తండ్రి అని పిల్లలేని దౌర్భాగ్యులు కూడా ఉంటారు. నాయన నానా అని పిలవడం నీకు ఇష్టమైతే దేవుణ్ణి కూడా నువ్వు అలా పిలవగలుగుతావు. సరే, ఒకటి
రెండవ మాట చెబుతాను. ఈ దేవుణ్ణి ప్రేమించు వారికి అనే మాట చూసాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనకు తండ్రి అవుతాడు. ఈ దేవుడు అనే మాట మరో మాట ఏం చూపిస్తుందంటే ఆయనకు మనకున్నటువంటి స్నేహాన్ని చూపిస్తుంది. ఆయన మన మంచి స్నేహితుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలు. మనల్ని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే స్నేహితులు. మనం ఆయనకు ఫ్రెండ్స్ అయ్యాం, స్నేహితులుగా మారిపోయాం, పిల్లలమయ్యాం. రెండవది స్నేహితులమయ్యాం. స్నేహితులు ఫ్రెండ్షిప్ భలే ఉంటుంది. మంచి ఫ్రెండ్షిప్ అయితే మంచి ఫ్రెండ్ ఏం చేయాలని చూస్తాడంటే మరో ఫ్రెండ్కి మేలు చేయాలనే చూస్తాడు. మోసకారులైన ఫ్రెండ్స్ కూడా ఉంటారు, స్నేహితులు. వాళ్ళు నిన్నెప్పుడు మోసమే చేస్తారు. కానీ ఈ స్నేహితుడు నీ మేలు కోరుతాడు, నీ మంచి కోరుతాడు, నీకు మేలే చేస్తాడు. ఏ పనిలోనైనా ఆయన నీకు మేలే చేస్తాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన దావీదుకు స్నేహితుడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి చదవండి గబగబ. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించు. మీరు చూడండి, యోనాతాను రాజుగారు అబ్బాయి. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఎవరన్నా స్నేహం చేస్తారా? గొలియాతుని చంపిన తర్వాత తనకు అర్థమైంది, నేను ఇక రాజును కాను, ఇతడే రాజు అవుతాడు, అతనికి అన్ని యోగ్యతలు ఉన్నాయి, కానీ అతన్ని నేను ఫ్రెండ్గా చేసుకుంటానని దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించి తనకు కలిగిన అన్నీ ఆయనకి ఇచ్చాడట. ఎంత అద్భుతమైన మాట! ప్రాణ స్నేహితునిగా భావించడం. ఈయన ప్రాణ స్నేహితుడైతే మన ప్రభు ఎలాంటి స్నేహితుడంటే ప్రాణం పెట్టిన స్నేహితుడు. నా సహవాసం కోసం, నీవు నేను ఆయనతో అన్యోన్యంగా ఉండడం కోసం, మనందరం ఆయన్ను గనపరచడం కోసం ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడిగా ఆయన్ను మనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు? ఆయన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. మన కోసం ఆయన కుమారుణ్ణి ప్రాణదానం చేసిన వాడు, సిలువకు అప్పగించిన వాడు, మరణానికి అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు ఆయన అనుగ్రహించడో పౌలు ఎంతగా నమ్మాడో. ఆయన కుమారుణ్ణే ఇచ్చాడు కదా. నీకు భోజనం పెట్టలేడా? నీకు వస్త్రాలు ఇలేడా? నీకు ఆరోగ్యం ఇలేడా? ఆయన సమస్తానికి దాత, సమస్త ఈవులకు దాత అంటారు ఆయన్ని. కాబట్టి చూడండి, మోసపూరితమైన స్నేహితులు కూడా ఉంటారు.
వారికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యోధాని చెప్పుకుంటే చాలు మనం. యోధ ఎలాంటి వాడంటే ఆయన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోబోతుండగా ప్రభు అన్నారు, స్నేహితుడా ముద్దు పెట్టుకొని ప్రభువుని అప్పగిస్తున్నావా అన్నాడు. ఇంకెంతకన్నా యోధాకు శిక్ష అవసరం లేదు. స్నేహితుడా అని పిలిచాడు. కాబట్టి ఎవరు అని అంటే స్నేహితుడు. కొన్నిసార్లు బాధ కలిగితే స్నేహం విఫలమైపోద్ది. మంచి ఫ్రెండ్సే మనం, కానీ ఎక్కడో బాధ కలిగింది నీకు. బాధ కలిగినప్పుడు ఏం జరుగుద్దంటే మాట్లాడటం మానేస్తావు, ఫోన్ చేయడం మానేస్తావు, నీ ముఖం చూపించటం కూడా మానేస్తావు. కానీ ఈ స్నేహితుడే బాధ కలిగినా వదిలిపెట్టడు, శ్రమ వచ్చినా వదిలిపెట్టడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను వదిలిపెట్టే స్నేహితుడేనా కాదు. చాలామంది అక్కాయిలు ఉంటారు. ఎలా ఉంటారంటే వాళ్ళు పూల విషయంలో ఎలా వ్యవహరిస్తారో స్నేహం దగ్గర కూడా అలాగే వ్యవహరిస్తారు. ఆ పూలు చక్కగా పరిమళిస్తున్నప్పుడు, వికసిస్తున్నప్పుడు వాటిని తలలో ఉంచుకుంటారు, ఎండిపోతే అవతల బారేస్తారు. స్నేహం కూడా అంతే. మా అమ్మ ఒక మాట అనేది, సరిసరిగా ఉంటే పడి మొక్కుతా అనేది. సరిసరిగా ఉంటే పడి మొక్కుతాడు, సరి లేకపోతే ఏం చేస్తావు? స్నేహం ఇలా కాదు. ఇబ్బందులు వస్తాయి, మాట వస్తుంది. నేను కొన్నిసార్లు నా దగ్గర ఉన్న పిల్లల్ని గద్దిస్తూ ఉంటాను. గద్దించినాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక నేను అనుకుంటాను, మళ్ళీ వస్తారంటావా వీళ్ళు, మనసులో ఏమైనా బాధ పెట్టుకుంటారా ఏమోనబ్బా అని నేను మళ్ళా ఫోన్ చేస్తా. దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను వాళ్ళు ఎలా ఉన్నారనేది. అది నా స్వభావం. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఎలాంటి ప్రేమ అంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక విడువక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. సమయం అవుతుంది. ఎంతైంది సమయం? 11గా వస్తుంది అనుకుంటా. నేను 11:30కు ముగిస్తానని చెప్పాను. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట చెప్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘమునకు శిరస్సు. చాలు. క్రీస్తు ఎవరంటే సంఘానికి శిరస్సు. అంటే దేవుడు అనే మాట మనకేం చూపిస్తుందంటే అత్యంత సమీప బంధుత్వాన్ని మనకు చూపిస్తుంది. ఈ శరీరం అంతా అవయవాలైతే ఈయన శిరస్సు క్రీస్తు అయితే ఈ శరీరం అంతా ఈ యొక్క శిరస్సు ఆధీనంలో ఎలా అయితే ఉంటుందో క్రీస్తు మనకు అత్యంత సమీప బంధువుడుగా ఆయన మనకుంటున్నాడు. శిరస్సు దేహాన్ని నడిపిస్తుంది. ఎలా నడవాలో ఆ విషయాలు చెప్పుద్ది. కన్ను కావలి బురుజుగా ఉంటుంది. నాలుక ఒక వక్తగా ఎలా మాట్లాడాలో మాట్లాడుద్ది. శిరస్సు దేహము యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. శిరస్సు దేహము యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది కనుక ఆయన మనకెవరు అనంటే అత్యంత సమీప బంధువు. ఆయన మనం ఎలా నడవాలో చూపిస్తాడు. 32వ కీర్తన అనుకుంటాను 8వ వచనం చూడండి. త్వరగా చూడాలి.
నీకు ఉపదేశం చేస్తాను, నీవు నీవు నడవవలసిన మార్గములో నడిపిస్తాను, నీ అందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి. ఆయన మన మీద దృష్టి ఉంచుతున్నాడు, మనకు ఆలోచన చెబుతాడు, ఎలా నడవాలో చెప్తున్నాడు. కన్ను భలే ఉంటుంది. ఒక అన్న అన్నారు, ఈ కంటిలోనట కలర్ కెమెరా ఉందట. మీరు చూడండి, ఎదుట పూలు కనపడుతున్నాయి, ఒకే కన్ను చూస్తుంది, ఎన్ని రంగులు కనపడుతున్నాయో. మన దేవుడు ఇంత మంచి కంటిని మనకిచ్చినందుకు ఆయన స్తుతించొద్దండి. ఇంత చక్కగా నడిపించే ఈ శిరస్సును ఇచ్చినందుకు ఆయన స్తుతించొద్దండి. నాలుక మనం మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎలాగా పట్టి నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడడానికి ఎంత సహాయం చేస్తుందో. ఎవరికైనా బోధిస్తున్నప్పుడు అది వక్తలాగా ఆయన చెప్పారు. కనుక ఆయన మనల్ని కాపాడడానికి, మనకి తండ్రిగా ఉండడానికి, రెండు మనకు స్నేహితుడుగా ఉండడానికి, మనకు అత్యంత సమీప బంధువుడుగా ఉండడానికి తన ఏకైక కుమారుణ్ణి భూమి మీదకి విడిచిపెట్టాడు. తండ్రి చేయి విడిచిన సమయం పరలోకమంతా నిశ్శబ్దం. మికాయేలు దూత గబగబా వచ్చి, తండ్రి, వారు నీ కుమారుణ్ణి చూడు ఎలా నలుగొడుతున్నారో, నాకు ఒక సమయం, ఒక నిమిషం, వారిని అందరినీ నాశనం చేస్తాను, నామరూపాలు లేకుండా చేస్తానంటే, మికాయేలు అవతలకి వెళ్ళు, నా కుమారుడు అలా నలుగొట్టబడకపోతే నా పిల్లల పాపానికి నిష్కృతి ఉండదయ్యా, వెళ్ళవయ్యా అవతలకని కుమారుణ్ణి చెయ్యి విడిచిన తండ్రి, పరలోకమంతా నిశ్శబ్దమైపోయింది. ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధారుడయ్యాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం తండ్రిగా చేసుకొని, మన స్నేహితునిగా భావించి, మన అత్యంత సమీప బంధువునిగా ఆహ్వానించి ఆయన ఆరాధించొద్దా? ఆయన బంగారు పాదాల మీద పడి ముద్దు పెట్టుకోవద్దా? ఆ సమీప బంధువుడు ఒక రోజున బేతనియాకు వచ్చినప్పుడు లాజరు పునరుద్ధారుడయ్యాడు. యేసు ప్రభు లేపారు ఆయన్ని. ఆ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ సమీప బంధువుని పాదాల దగ్గరికి వెళ్ళి అత్తరు పూసి వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్న మరియ వలె మనం అవద్దా? దిక్కు దశ లేని మనల్ని ఆయన మనకు తండ్రి అయ్యాడు. ఎవరు చేరదీయని నిన్ను నన్ను ఆయన చేరదీసి స్నేహితుడయ్యాడు. ఎవరు కలుపుకొని మనకి ఆయన సమీప బంధువుడయ్యాడు. ఇది అంత గొప్ప భాగ్యం. ఆయన సిలువను మన కళ్ళ ఎదుటకు తెచ్చుకొని ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. ఒక 2-3 నిమిషాలు మీ అందరికీ సమయం ఇస్తున్నాను. మోకరించండి. ప్రభువా, ఈ లోకపు తండ్రి మమ్మల్ని వదిలిపెడతాడు, మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. భూమి మీద స్నేహితులందరూ మమ్మల్ని విడిచిపెడతారు, మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. మా బంధువులందరూ మేము బాగుంటే వస్తారు, చెడిపోతే రారు. కానీ అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో
మీరు మా సమీప బంధువుడిగా ఉండి మా కొరకు నేను పొందవలసిన బాధ నువ్వు పొంది ప్రాణం పెట్టావా? ఇంత గొప్ప రక్షకుడికి మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం బాబు? మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకు చెల్లిస్తున్నామని ఆరాధన చేద్దామా? దయచేసి ఇక్కడ మా కుటుంబం అంతా ఆరాధిస్తుండగా మీ ఇళ్లల్లో కూర్చున్న మీరు కూడా ఆరాధిస్తారా? దయచేసి ఆరాధిస్తారా? ఆరాధిస్తూ ఉండండి. నేను ఇలాగే ఉంటాను. నేను పల్లవి పాడుతున్నప్పుడు మీరు తిరిగి నేను ఆరాధన చేసినాక తిరిగి మరలా కూర్చోండి, ఆరాధించండి. అందరూ ఒకేసారి ఆరాధన చేద్దాం. కుటుంబంగా మేము ఈ స్థలంలో ఆరాధన చేస్తున్నాం. మీరు కూడా ఆరాధన చేయండి. కళ్ళు తీసి చూడబాకండి. పిల్లలు కూర్చోండి, అటు ఇటు తిరగండి. మీ ఇంట్లో కూర్చోండి, ఆరాధన చేయండి. సహోదరుడా, ఆరాధించు. అయ్యా, నీకు అర్థం కాలేదా? ఆయన నీ తండ్రి అయ్యా. నాన్న వదిలిపెట్టాడు, ఈ తండ్రి వదిలిపెట్టాడు. స్నేహితులందరూ వదిలిపెట్టారు, ఈ ప్రాణ స్నేహితుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. బంధువులందరూ వదిలిపెట్టారు కదూ, ఈ అత్యంత సమీప బంధువుడు నిన్ను వదిలిపెట్టడు. ఆరాధించు. ప్రభు నీ కొరకు గొల్గోతా పైన స్వరూపమైన సొగసైన లేనివాడైపోయాడు. తన వీపంతా ఆపాదమస్తకం దున్నబడింది, తన ముఖం ఉమ్మి రక్తంతో నింపబడింది. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. అయ్యో తండ్రి, నా దేవా నా దేవా, నన్నేల విడిచితువని కేక వేశాడు. ఇంతగా ప్రేమించిన ప్రభు, ఇంతగా ప్రాణం పెట్టిన ప్రభుని ఆరాధించడానికి నోరు రావటం లేదా? ఈ శ్రమల్లో నిన్ను కాపాడుతున్నాడే, నిన్ను పోషిస్తున్నాడే, సంరక్షిస్తున్నాడే, ఆరోగ్యం ఇచ్చాడు కదమ్మా. అయ్యా, ఆరాధన చేయండి, ఆరాధన చేయండి. మౌనంగా ఉండబాకండి. అమ్మ, ఆరాధన చెయ్యి, పెద్దగా ఆరాధించు నీ ఇంట్లో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అల్పయు నీవే, ఓమేగయు నీవే, అల్పయు నీవే, ఓమేగయును. ఆద్యాంతరహితుడా నీవేనయ్యా, ఆద్యాంతరహితుడా నీవేనయ్యా. ఘనత మహిమా నీకేయని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయార్పింతును. ఆరాధన అర్పింతును. పాపంబున జన్మించి నశించి తిని లోకంబు
నాదంచు ఆశించి తిని పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదంచు ఆశించి తిని అయినా నీవు రక్షణ నీవా అయినా నీవు రక్షణ నీవా ప్రేమించి పంపితివి యేసు ప్రభువును ప్రేమించి పంపితివి యేసు ప్రభువును ఘనత మహిమా నీకేయని హల్లెలూయా గానం చేసేదను పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయార్పిను ఆరాధన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రేమను కోల్పోయి లోకంలో నా ఇష్టానుసారంగా తిరుగుతుండగా నన్ను ప్రేమించి నాకు తండ్రివై నన్ను కుమారునిగా చేసుకున్న మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. లోక సంబంధమైన స్నేహితులందరూ నన్ను విడిచిపెడితే నా ప్రాణ స్నేహితుడై నేను పొందవలసిన శిక్ష మీరు పొంది నాకు ప్రాణ స్నేహితులై నన్ను విమోచించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అంతేకాదు నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు ఎవరికి నేను కొరగానప్పుడు నా సమీప బంధువుడువై నా ఎద్దుకు వచ్చి నా కొరకు మరణించి తిరిగి లేచి మీ అమూల్య రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన బిడలతో సంఘముతో నాకిచ్చిన ఈ ఆధిక్యత కొరకై ఏమిచ్చి మీ రుణం తీర్చగలను నాయన. నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన తండ్రివైన మీకే యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అద్భుతమో దేవాని సిలువ యాగము ఆశ్చర్యము నీ పునరుత్థానము అద్భుతమో దేవ నీ సిలువ యాగము ఆశ్చర్యము నీ పునరుత్థానము ఆధారమేలేని అల్పుని ప్రేమించి ఆధారమేలేని అల్పుని ప్రేమించి అర్హత లేని అంధుని కరుణించి అర్హత లేని అంధుని కరుణించి రక్షణనే ఇచ్చినావా నా శిక్షనే పాపినావా రక్షణనే ఇచ్చినావా నా శిక్షనే పాపినావా కృపలో ఏమి తిందును ఏమి త్రాగుదును ఏమి ధరింతు ఏమైపోదును ఏమి తిందును ఏమి త్రాగుదును ఏమి ధరింతు ఏమైపోదును అని నేను నాడు చింతించలేదు అని నేను నాడు చింతించలేదు అవి నా కొసగే నా తండ్రి
నాకుండ నాకిక చింత లేదు నాకు లేమి రాదు నాకిక చింత లేదు నాకు లేమి రాదు కృపలో అందరూ సరిగా కూర్చోండి. మీ ఇళ్ళల్లో బల్ల వర్తమానాన్ని విందాం. ఫిలిప్పీ పత్రికను గత 4 దినాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆఖరికి ఆయన మరణం మరణ విషయంలో సమానానుభవం కలిగి ఉండడం అనేది రాత్రి ధ్యానం చేసుకున్నాం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదువునైనా 13వ వచనం. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒక అద్భుతం ఆయన మాట చెప్పాడు. ఒకటి చేస్తున్నాను నేను, అదేమిటంటే వెనక ఉన్నవి నేను మర్చిపోతున్నాను. నాకు ఒక గురి ఉంది, ఆ గురి యొద్దకు పరిగెత్తాలి. నీ గురుందా? లేకపోతే విన్నంతసేపు విని వెళ్ళిపోయి అవతలకు మర్చిపోతున్నావా? ఏసావట తిని త్రాగి లేచిపోయెను అనే మాట ఉంది. ఏ పని చేయాలన్నా ఒక గురి ఉండాలి. గురి లేకపోతే నీ బ్రతుకు విరోధికి బలి అవుద్ది. గురి లేని నీ బ్రతుకు వెరయాయను విరోధికి. త్వరపడకుంటే నీవు మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా. ఆయన పిలుస్తున్నాడు. పిలిచినటువంటి ఆయన మార్గంలోకి వచ్చి ఒక మాట చెప్తున్నారు. అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఎవరినైనా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమో అంటారా? మీ ప్రయాణం ఎక్కడికి? ఏమో. ఇప్పుడు వాళ్ళని ఏమనాలంటే పిచ్చోళ్ళు అనాలా, మెంటలోళ్ళు అనాలా? ఓసారి నాలాంటి వాడు, నా కొడుకు లాంటి వాడు ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రైన్ అంతా నిశ్శబ్దంగా ఉంది, ఎవరు మాట్లాడుకోవడంలా. సరే వీళ్ళు మాట్లాడుకోవాలని
కొడుకు అన్నాడు, హలో సార్ అన్నాడు. బాబు అన్నాడు వాళ్ళ నాయన. ఎక్కడికి వెళుతున్నారు మీరు అన్నాడు. నేను విజయవాడ వెళుతున్నాను అన్నాడు. ఆయన అన్నాడు, నేను కూడా విజయవాడే అన్నాడు. ఈయన అన్నాడు, క్షమించండి, విజయవాడ ఎక్కడా మీది విజయవాడలో అన్నాడు. వాళ్ళ నాయన అన్నాడు, మాది మధురా నగర్ అన్నాడు. అరే మాది కూడా మధురా నగరేనే. మీ ఇల్లు ఎక్కడ? ఆ గేట్ ప్రక్కల నుంచి ఇట్లా ప్రక్కకి తిరిగితే ఆ ఫస్ట్ రోడ్లో ఉంది. అరే మాది కూడా అక్కడేనే. ఈ మాటలు వింటున్న వాళ్ళకి మెంటలు వచ్చేసింది. కథ ఏంటంటే ఎవరు మాట్లాడటం లేదు కనుక మనమైనా మాట్లాడదాం. గురి లేని మాటలు. వీళ్ళకు గురి లేదు కనుక జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు, ఏ పని చేసినా ఏం చేసినా గురి అనేది ముఖ్యం. ఆయన గురి ఏంటో నేను కొన్ని మాటలు చెప్తాను. కొంచెం ఆలస్యమైన కూర్చోండి, పర్వాలేదు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. అంటే అర్థం ఏంటంటే వెనక ఉన్నవన్నీ పోయినాయి. ఒకప్పుడు ఈ మాట్లాడుతున్న వ్యక్తి లోకస్తుడు, ఓ త్రాగుబోతు, ఓ పనికి మాలినవాడు. దేవుడు ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాక వెనక ఉన్నవన్నీ మర్చిపోయాడు. నా ముందు సిలువ ఉంది. ఇప్పుడు రక్షించబడిన మన ప్రతి వారి ముందు గురి ఏంటంటే సిలువ యొద్దకు మనం పరిగెత్తాలి. గురి లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. కొన్నిసార్లు స్వయంకృత అపరాధం అంటారు. అంటే మనమే తెచ్చి నెత్తిన పెట్టుకుంటుంటాం కొన్ని. ఒకసారి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం చదువుతున్నాను. అందులో ఒక యాత్రికుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే అతనికి ఒక వింత వ్యక్తి కనపడతాడు. అతని వీపు మీద చాలా బరువు మూట. వెళుతూ ఉంటే ఎక్కడికి వెళుతున్నావయ్యా అంటే, నా వీపు మీద ఉన్న పాప భారం తొలగించుకోవాలని ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. అలాగైతే అదిగో కనపడుతుందే, అది కలువరి సిలువ. అక్కడికి ఎక్కిది వెళితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుద్ది, నీ పాపం దొరికిపోద్ది అని చెప్పాడు. ఆ వ్యక్తికి భలే సంతోషం వేసింది. బాగా నడుస్తున్నాడు. ఇక నా పాపానికి ఆ నిష్కృతి ఉంది, ప్రాయశ్చిత్తం దొరకబోతుందని నడుచుకుంటూ వెళుతుంటే మరొక వ్యక్తి కనపడ్డాడు. ఏమోయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అయ్యా, ఈ పాప భారం పోగొట్టుకోవడానికి యేసు ప్రభు వారి సిలువ దగ్గరకు నేను వెళుతున్నానయ్యా, నా గురి అది అంటే. వాడు నవ్వి అన్నాడు, అంత దూరం ఎందుకో, ఇదిగో ఈ నది గంగా నది అంటారు, ఇందులో మునిగితే నీ భారం పోద్దోయ్ అన్నాడు. అబ్బా, అంత దూరం పోయే కన్నా ఏడ మునిగితే పోలా అనుకున్నాడు. వెళ్ళి మునిగి పైకి లేచేటప్పటికి 2 అంతలు అయింది బరువు. చెప్పినోడు లేడు అక్కడ. లేచి ఇంకా నడువంగిపోయి దిక్కు దశ లేక తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మళ్ళా ఈ సువార్థికుడు కనపడ్డాడు. కనపడి, ఏమై నీకు ఆ రోజు చెప్పాను కదా ప్రభు దగ్గరికి వెళ్ళమని అంటే, అయ్యా మధ్యలో ఒకడు కనపడ్డాడు, వాడు ఫలానా పని చేయమన్నాడు, చేశాను,
అది చేసినాక నా బరువు ఎంత అయిపోయింది, ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని అక్కడికి వెళ్ళు. ఇప్పుడు వెళ్తున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, భారం ఎక్కువైంది. ఎక్కుతూ 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 ఉండగా ఆ భారం అంతా దొల్లిపోయినట్లు చూస్తున్నాడు. అతను సిలువ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని బోరును ఏడుస్తాడు. ఇప్పుడు లేచి నిలవబడితే అతని భుజం మీద, వీపు మీద భారం లేదు. ప్రియులారా, ఎంతమంది ఈ రోజున ప్రభువుని ఎరిగామని, ప్రభుతో సహవాసం చేస్తున్నామని, మా గురి అంతా ప్రభు కోసమేనని లోక సంబంధమైన వాటి కోసం నువ్వు పరిగెత్తటంలా, నీ ఉద్యోగం నీకు గురిగాలా, నీకున్న ఆస్తులు అంతస్తులు గురిగా పెట్టుకోవాలా? ఇవన్నీ ఈ లోక సంబంధమైనవే. 24వ కీర్తనలు అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావి. ఆయన నీటి మీద భూమిని పరిచినవాడు. నీటి మీద భూమి ఉంటే ఈ భూమి మీద బిల్డింగులు కట్టుకొని సంతోషిస్తున్న మనం ఎలాంటి వాళ్ళమో ఒకసారి ఆలోచన చేయండి. మన గురి ఏమై ఉండాలి అని అన్నాడు. వెనుక ఉన్న వాటిని నేను మర్చిపోయాను. ఫిలిప్పీ పత్రిక ఇందా చదివిన మాట, నేను ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నానంటే వేగిర పడుతున్నాను, గురి యొద్దకు పరిగెత్తున్నాను. ఏంటి నీ గురి? గురి యొద్దకు పరిగెత్తాలంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. గురి యొద్దకు ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో. లోక సంబంధమైన వాటి కోసం భలే ఓపికతో పరిగెత్తుతాం, రాత్రి మగళ్ళు పనిచేస్తాం. కానీ ప్రభు కోసం నువ్వేం చేసావు? ఎంతవరకు పరిగెత్తావు? భలే రాస్తాడు ఆయన, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. లేస్తావు, బైబిల్ తీసుకుంటావు, నీ భార్య అంటది ఏం బాగపోతే అంటది, అయిపోయింది, అంతేనంటావా? ప్రభు కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని విడిచిపెట్టి నువ్వేమి భూమి మీద బాగుపడలేవు. కనుక ఆయన అన్నారు, వెనుక ఉన్న వాటిని మరిచి. ఒకటి, వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టకూడదు మనం. చూడండి, కొన్నిసార్లు ఇతరులు మనకు కీడు చేస్తారు. కొన్ని విషాదకరమైన విషయాలు మనం అనుభవిస్తాం ఇతరుల ద్వారా. వాటిని మనం మర్చిపోవాలా. ఒకసారి రైతు కుటుంబం అది, కుర్రాడిని బాగా చదివిస్తున్నారు. అమెరికా దేశానికి వెళ్ళాడు. వాడు ఎందుకో తల్లిదండ్రులు చూడాలనుకొని చెప్పా పెట్టకుండా వచ్చాడు. ఆ కారు దిగి గుమ్మంలోకి వస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కుర్రాడు మోటార్ సైకిల్ చాలా స్పీడ్గా వచ్చి వాడిని కొట్టేశాడు. అంత సంతోషంగా వచ్చిన కుర్రాడు చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్నకు తెలియదు, వాళ్ళ ఇంటి ముందే జరిగింది. అయితే
ఎవరు అని బయటకు వస్తే వీళ్ళ కొడుకే. ఏంటి ఎవరిది? ఫలానా వాడు. పోలీసులు పిలిచారు. ఏమయ్యా, వాడు అనుకోకుండా మీ వాడు దాటటం, ఇతను స్పీడ్గా వచ్చి కొట్టేయడం తప్పే, పొరపాటు జరిగింది, క్షమించండి వాడిని అంటే, వాడిని మాత్రం క్షమించే పనే లేదు, వాడికి ఉరి శిక్ష పడాల్సిందే అంటున్నారు. కొన్ని రోజులైంది, జైలుకి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న జైలర్ గారు అన్నారు, అతన్ని చూస్తారా? ఏంటంటే ఆయన్ని చూసేది, నా కొడుకుని చంపినవాడు, వాడిని ఉరి తీయాలండి అంటున్నారు. కాదు, ఆ అబ్బాయి ఏదో చెప్పుకుంటాడు, మీకు రండి అని దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే ఆ అబ్బాయి వాళ్ళ కాళ్ళ మీద పడి, అమ్మా, మీ అబ్బాయిని నేను చంపలేదు, ప్రమాదం చేస్తూ నా బండికి అడ్డం వచ్చాడు, తగిలింది, చనిపోయాడమ్మా. అమ్మా, నాకెవరు లేరమ్మా, అమ్మా నాన్న ఎవరు లేరు, మీరే నాకు అమ్మా నాన్న, నేను మీతో ఉంటానమ్మా అన్నాడట. ఆ పిల్లోడిని ఆ రోజు వాళ్ళు క్షమించి ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అతడు బాగా చదువుకొని, వాళ్ళు కష్టపడి కొడుకుని ఎలా చదివించారో అలా చదివిస్తారు. ఆ తర్వాత అతను మాట్లాడుతూ అంటాడు, మీరందరూ ఏదో కట్టుకథ అనుకుంటున్నారు కదా, ఆ చంపిన వ్యక్తి నేనే, నా తల్లిదండ్రులు వెనకాల ఉన్నారు అన్నాడు. క్షమించే దగ్గర, మర్చిపోయే దగ్గర ఎంత మంచితనం ఉంటే ఎంత బాగుంటుందో. కానీ మన ప్రభు, మనం ఎన్ని చేసామో, ఎన్ని విధాలుగా ఆయన్ని గాయపరిచామో, ఆయన మనల్ని మర్చిపోయాడు. నేను చాలా సంగతులు చెప్పాలి, టైం అయిపోతుంది. యోసేపు జీవితాన్ని కొన్ని మాటలు చెప్తాను. అన్నలు శోధించారు, తల్లిదండ్రులు కోప్పడ్డారు. పోతీఫర్ భార్య శోధించింది, పోతీఫర్ ఏమో చెరసాల్లో వేయించాడు. ఎన్ని చేసినా వీళ్ళ మీద కొంచెమైనా యోసేపు పగ పెట్టుకోలేదు. ఒకరోజు అన్నలు యోసేపు దగ్గరకు వస్తే ఏడ్చి ఆ అన్నలను హత్తుకొని, మీకోసమే నన్ను ఈ దేశానికి తీసుకొచ్చింది అని చెప్పగలిగాడు. కానీ ఆయన ఉన్నటువంటి ఆ పదవిలో అట్లా చప్పట్లు కొట్టి వీడిని తీసుకెళ్ళి లోపల వెళ్ళంటే వాళ్ళని ఏమైనా చేయడానికి అధికారం ఉంది, కక్ష సాధించడానికి అధికారం ఉంది. కానీ యోసేపు వాళ్ళ అన్నల విషయంలో ఏమాత్రం కూడా దురాలోచన చేసిన వాడు కాదు. 42వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళ అన్నలను గుర్తించాడు ఆయన. 45వ అధ్యాయం 14-15 వచనాల్లో సహోదరులను చూసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. 43వ అధ్యాయం 33వ వచనంలో వారితో కూర్చొని భోజనం చేశాడు. 43వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి జీవించి ఉన్నాడని తెలిసి తండ్రిని, తన అన్నదమ్ములందరినీ ఐగుప్తుకు చేర్చుకున్నాడు. ఎంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? యోసేపు ప్రభువులాగా కనపడతాడు. ఆయన మనం చేసినవన్నీ మర్చిపోయాడు, మన కోసం ప్రాణం పెట్టాడు.
ఆయన మనం చేసిన ఏమీ లక్ష్య పెట్టలా. మన కొరకు ఆయన శరీరాన్ని ఇచ్చాడు, మన కొరకు ఆయన రక్తాన్ని మన మధ్యలో ఉంచాడు. వాటిని తీసుకునే మనం కూడా వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ మన కొరకు దాచి ఉంచాడు. ఆయన అన్నారు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా, నేనుండు చోట మీరు ఉండడానికి నేను మరలా వస్తా, మిమ్మల్ని తీసుకెళ్తా. వస్తాడు ఆయన. బలలో పాలు పంపులు పొందే మనం ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి గురి యొద్దకే నేను పరిగెత్తున్నానన్న ఈ మాటను జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా మనం ఎవరినైనా క్షమించాల్సి వస్తే క్షమించి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడదాం. మనకు గురి ఉంది, మరణం వరకు ప్రభు కోసం మనం పనిచేద్దాం. ఎలాంటి విపత్తులు వచ్చినా, సాతాను వీళ్ళు మందిరానికి ఎలా వెళతారో చూద్దాం అనుకున్నాడు, కానీ వాక్యం ఎలా వింటారో చూద్దాం అనుకున్నారు, కానీ దేవుడు వాటి అన్నిటినీ అధిగమించి ఈ యంత్రాన్ని మనకిచ్చి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చాడు. అమ్మ, విన్నారు కదా మాటలు. మీరు ఎక్కడున్నారో నన్ను మీరు చూస్తున్నారు, కానీ మీ ముఖాలు నాకు కనబడడం లేదు. మీకు ఆశ ఉంది, సంఘానికి రావాలని, అన్నతో మాట్లాడాలని, కలుసుకోవాలని ఆశ ఉంటుంది. దేవుడు ఆ సమయం తప్పకుండా ఇస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నేను ఇక ముగిస్తున్నాను. బల్ల కార్యక్రమంలోకి కుటుంబానికి కూడి వచ్చిన నా కుటుంబానికి ఈ బల్లను నేను ఇస్తూ ఉన్నాను. మీరు కూడా తీసుకున్నట్లుగానే తృప్తి పొందండి. ఆయన ఉన్నారు మన మధ్యలో, ఆయన కార్యం చేస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డలు మీ వాక్యం విన్నారు. ఇంత మంచి బిడ్డలను నాకు ఇచ్చినందుకు వందనాలు. వారిని కలుసుకోవాలనే ఆశ నాకుంది. వారికి కూడా సంఘంలో కలిసి సహవాసం చేయాలని ఆశ ఉంది. మా ఆశ ఎప్పుడు తీరుస్తావు నాయనా? ఈ కరోనా బాధితులను మీరు జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలకు ఇది సోకకుండా సహాయం చేయి. క్రీస్తు యేసు రక్తం మా బిడ్డల గుమ్మాలకు రాయండి. సంహార దూత దాటిపోయినట్లుగా ఈ రోగం దాటిపోవడం కొరకు మా దేశంలో, ప్రపంచంలో, మా గ్రామం, మా ప్రాంతం, మా ఇళ్లలో నెమ్మది కలుగునట్లు మీరు ఆజ్ఞాపించండి. మీ నామాన్ని ఘనపరుస్తూ మా ఎదుట ఉన్న బలలోనికి మేము వెళుతున్నాం. మీరే కృప చూపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉంటానండి. అందరికీ వందనాలు.